న్యాయాధిపతుల గ్రంథంలోంచి 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, దెబోరా మేల్కొనుము మేల్కొనుము, దెబోరా మేల్కొనుము మేల్కొనుము, బారాకు కీర్తన పాడుము, అభినవము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ఇక్కడ చూడండి, దెబోరా మేల్కొనుము మేల్కొనుము. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు మరి దెబోరా అని పిలుస్తున్నాడు. ఈరోజు దెబోరా నువ్వు మేలుకో, నువ్వు మెలుకో. దెబోరా ఎవరు అని మనం చూసుకున్నట్లయితే ఆమె ఒక ప్రాఫెట్ లాగా, ఒక ప్రవక్తిని లాగా ఉంటూ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి గ్రంథంలోనే మరి ఆ మొక్కతే స్త్రీ ఒక న్యాయాధిపతిగా, 4th జడ్జిగా మనం చూస్తామన్నమాట. అయితే న్యాయాధిపతులు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ చూడండి కొన్ని మాటలు చదువుతాను. ఏమాదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యొబీను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతును నివసించిన సెసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరు. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారో, వాళ్ళు దేవునికి ఇష్టమైనట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే నడుచుకోవట్లేదో కానానీయుల చేతికి, రాజుకి చేతికి అప్పగించేస్తాడు. అక్కడ సిసెరా చేతికి అప్పగించడానికి ఎన్ని రథాలు ఉన్నాయంట? 900. అంటే అంత బలము వాళ్ళకున్నది. 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెడుతుండగా వాళ్ళంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నాడో దేవుడు దెబోరాను లేపాడు. నిజంగా చాలా మంది స్త్రీలు అనేసరికల్లా ఇంట్లో ఉండాలి, ఇంట్లోనే మరి ఇల్లు చూసుకోవాలి, ఇక అంతే. కొన్ని సంఘాల్లో అయితే స్త్రీని మాట్లాడనివ్వరు, సేవ చెయ్యనివ్వరు. కానీ చూడండి, దేవుడు నిజంగా ఆయన తలుచుకుంటే ఎవరినన్నా ఇష్టం ఉంటే చాలండి, నేను సిద్ధంగా ఉన్నా దేవా అని ఎవరికైతే ఆశ కోరిక ఉంటుందో దేవుడు ఎవరినన్నా వాడుకోగలుగుతాడు. ఇక్కడ ఒక స్త్రీ ద్వారా చూడండి, ఆమె దేవుడి యొక్క స్వరం వింటుంది. దేవుని యొక్క స్వరం విని ఏం చెయ్యాలి అన్నది తను చెప్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఆ కాలంలో లిపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలీల న్యాయాధిపతిగా ఉండెను. చూసారా, ఆమె న్యాయాధిపతిగా ఉంటూ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలని సిసెరా చేతిలోంచి, అంటే కనానీయుడు ఆయన చేతిలోంచి విడిపించాలి. కాబట్టి ఆయనను పిలిపించి ఆయనకి చెప్తుంది, నీ చేతికి దేవుడు ఈరోజు సిసెరాని అప్పగిస్తాడు అని దేవుడు నీతో చెప్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు బయలుదేరు అని చెప్తే ఆయన అంటాడు, ఇక్కడ బారాకును పిలిపించి, బారాక్ అనే వ్యక్తి ఇక్కడ ఇందాక చదువుకున్న మాటలో కూడా బారాకు కీర్తన పాడు అని ఉంటుంది. బారాకును పిలిపించి నువ్వు వెళ్ళు, సిసెరాని మరి అతని రథములన్నిటిని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నేను ఒక్కడనే అయితే వెళ్ళను, నీవు కూడా నాతో రావాలి. 8వ వచనం, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదును, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. చూసుకోగానే నేను వస్తాను, కానీ ఈ ప్రయాణంలో నేను వస్తే మాత్రం నీకు ఘనత కలగదు, యెహోవా మరొక స్త్రీ చేతికి సిసెరాని అప్పగిస్తాడు అని చెప్పి లేచి తను బయలుదేరింది. అంటే దెబోరా, ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను మరి ఆయన ప్రజలు మరి ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను దెబోరా లాగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు మనము ఏదో మామూలు వ్యక్తులము, ఏదో నాకు తెలియదు, నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు అని రకరకాలుగా మనం అనుకుంటున్నాం. నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, ఇది అది ఎన్నో. కానీ ఈరోజు దెబోరా మేల్కొనుము అంటున్నాడు. మనము ఈరోజు మేలుకోవాలా. మనమే, ఎవరో వచ్చి మనం లేపరండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో 1వ వచనంలో, సియోను లెమ్ము, నీ బలం ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము,
ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైన నిన్ను లోపలికి రాడు. ధూళి దులుపుకో యెరూషలేమా, లేచి కూర్చుండు, చెరపట్టబడిన సియోను కుమారియే. దేవుడు ఉన్నాడు నీలో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళలో దేవుడు ఉన్నాడు. సియోని కుమారివే, కానీ మేలుకోవట్లేదు. ఇంకా నిద్రలోనే ఉంటున్నామేమో, ఇంకా లోకంలోనే ఉంటున్నామేమో. దేవుడేమో నువ్వు మేలుకో, నువ్వు నువ్వు బలం ధరించుకో, నువ్వు బలం ధరించుకో, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, ఈరోజు నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు ధూళి దులుపుకో. ఈరోజు ఏ ధూళిలో ఏ దుమ్ములో నువ్వు ఈరోజు కూర్చొని ఉన్నావో నీ మెడకట్లు విప్పివేసుకో. ఏ మెడకట్టు ఉన్నదో, కులం అనే మెడకట్టు ఉందేమో, మతం అనే మెడకట్లు ఉన్నాయేమో, ఆచారాలు, అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో ఒప్పుకోరు, లేకపోతే నేను ఆ సంఘము, నేను ఈ సంఘము. ఈ సంఘాలు కాదండి, ఏది కాదు. దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ నీకు ఏ పని చెయ్యాలని చెప్తున్నారో ఆ పని మనం చెయ్యడమే. దాని ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనమే మేలుకోవట్లే, ఇంకా అందరిలాగా కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఈరోజు లోకంలోనే ఏదో ఆచార సంబంధంగా, మరి చూడండి, గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళడము, రావడము, ఆచార సంబంధమైన భక్తి, ఎవ్వరికి పనికి రాకుండా, నీ ద్వారా ఎవ్వరికి స్వస్థత రాకుండా, నీ ద్వారా ఎవ్వరి సమస్య తీర్చబడకుండా, దేనికి పనికి రాకుండా ఉంటున్నామేమో ఈరోజు. కానీ దేవుడు మనల్ని అలా చూడట్లే. ఈరోజు మనల్ని అందరినీ దెబోరా అని పిలుస్తున్నాడు. నువ్వు ఒక దెబోరా లాగా న్యాయాధిపతిగా కూర్చొని దేవుడు స్వరం వింటూ నువ్వు అనేక మందిని తన 40 సంవత్సరాలు నువ్వు నడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలా. దాని కొరకు దేవుడు ఈరోజు నిన్ను నన్ను రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు, ఆయన పని కొరకు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా మేలుకో అంటున్నాడు. నువ్వు ఏ దుమ్ములో ఏ ధూళిలో ఉన్నావో. చూడండి, మనమే లేగాలి. మనం లేసే అంత వరకు కూడా ఎవరు వచ్చి మనం లేపరండి. దేవుడు అని చెప్తాడు, లెగవలసింది మనమే. 60వ అధ్యాయంలో కూడా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. నీకు వెలుగు వచ్చింది నీకు దేవుడు నిన్ను వెలిగించాడు. నువ్వు అనేక మందికి వెలుగు చూపించేవారిగా, అంటే అనేక మందికి, చూడండి, అనేక మంది చీకట్లో ఉన్నారు, అంటే సమస్యల్లో ఉన్నారు. వాళ్ళకు నువ్వు వెలుగు చూపించాలి. అంటే వెలుగు చూపించాలంటే దారి చూపించాలి. వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటకు వచ్చే మార్గం చూపించాలి. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భూమిని మనుషులనేమో చూడు చీకటి, భయము, మరణ భయము, కొంచెమేమో చూడండి నామకార్థం, అటు యేసు ప్రభువే, లోకాచారాలే, ఆచార సంబంధమైన భక్తి, భయము, ఇవన్నీ కూడా లోకంలో. మరి కటిక చీకటి అంటే ఇంకా అసలు భయంకరమైన విగ్రహారాధన, దానికి మొక్కుతూ దీనికి మొక్కుతూ సమస్యలు తీరక మరి సతమతం అయిపోతున్న వాళ్ళు. ఈరోజు నిన్ను దెబోరా అని అంటుంది. నువ్వు దెబోరా, మేలుకొని ఇప్పుడు కన్నా లెగుద్దాం మనం. దేవుడు అసలు మనల్ని ఏం చేయమంటున్నాడు, ఆ పనిలో మనం ముందుకెళ్లేవారిగా మనం ఉండాలా. ఈరోజు మనం ఒక స్త్రీగా బలహీనమైన ఘటము, దేవా నాకు శక్తి లేదు, మా వాళ్ళు ఒప్పుకోరు, నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది అని నిజంగా అన్ని కట్లు మనమే వేసుకుంటున్నాం. నేను మా పిల్లలు ఈ పరిచర్యకి అసలు ఆన్లైన్ పరిచర్య రాకముందు పిల్లల విషయంలో చాలా భయపడేదాన్ని. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నేను ఉద్యోగం చేయాలి, రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి, US లో అన్ని పనులు మేమే చేసుకోవాలి, మళ్ళీ ప్రేయర్ లైన్ రన్ చేయాలంటే ఎంత కష్టం అవుతుందో అనుకొని కొంచెం హెసిటేట్ చేశా. కానీ ఎప్పుడైతే మిగతావన్నీ దేవుని చేతికి అప్పగించేసి దేవుడు పని చేయడం మొదలు పెట్టాను, మిగతావన్నీ దేవుడు చూసుకున్నాడు, మిగతావన్నీ దేవుడు సెట్ చేశాడు. మనం ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, అది అని మనం ఎప్పుడైతే అవన్నీ కూడా పనుల భారం అంతా కూడా మనం చుట్టూ వేసుకొని మెడకేసుకొని అలా ఉన్నామనుకోండి, మనము ఆత్మీయంగా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు నీ ద్వారా దేవుడు నువ్వు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడి యొక్క నామం మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాగా కీర్తన పాడము, అభినయము కుమారుడు లెమ్ము, చెరపట్టబడవాడిని చెరపట్టుము, నువ్వు పడుకోవద్దు, కీర్తన ఎత్తు, గిలకతోపటి పట్టుకో, స్వరమండలమా సితారా మేల్కో, ఎక్కడున్నావు, నువ్వేకువనే లేచదును అని మరి కీర్తనకారుడు అంటాడు. ఈరోజు మనము ఆ పని చేయడానికి ఈరోజు మేల్కొనుము, దెబోరా మేల్కొనుము. మరి ఈరోజు మనము ఇప్పటికైనా
ఇక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో అంటాడు 5వ అధ్యాయంలో 14 నిద్రించుచున్న నీవు మేల్కొనుము, మృతులలో నుండి లెమ్ము. మృతులు అంటే ఆత్మ లేని వాళ్ళంతా కూడా మృతులేనండి. ఆత్మ లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడు చూసినా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇక ఏం కొన్నారు, ఏముంది, ఇది కొన్నారా, ఆస్తుందా, మీకెంత ఆస్తుంది, ఇదేనండి. ఇదే ఉంటది. ఆత్మ లేని వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చుంటే నువ్వు కూడా మృతుల్లాగా అయిపోతావు. నిద్రించుచున్న నీవు మేల్కో, ఇప్పటికన్నా మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు అజ్ఞానులు, జ్ఞానం అంటే యేసు ప్రభువే, అజ్ఞానులు అంటే యేసు ప్రభువు లేని జనాంగంగా, దేవుడు లేని వారుగా మనం ఉండదు. ఒకప్పుడు మనం కూడా అంధకారంలో ఉన్నాం. దేవుణ్ణి ఎరగనప్పుడు నామకార్థమైన భక్తిలో ఈ లోకంలో అంధకారంలో అందరూ నడుచుకుంటున్నట్లుగా శరీరం యొక్క కోరికలను మనసు చెప్పినట్టు నడుచుకొని ఇష్టానుసారంగా నడుచుకొని ఎంతో నష్టపోయాం. కానీ ఇప్పుడు క్రీస్తు నీ మీద ఉదయించాడు. మనకంతా అర్థమవుతున్న మనము మౌనంగా ఉండడానికి కాదు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క దేవుడు చిత్తం ఏంటో మీరు గ్రహించుకొని మరి దాని ప్రకారం మనం నడుచుకునేవారుగా. 10వ వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల నడుచుకొనుడి. దేవునికి ఏది ప్రీతికరమైనదా అంటున్నాడా, లేకపోతే మా భర్తకి ఏది ప్రీతికరమైనదా, లేకపోతే మా సంఘానికి ఏది ప్రీతికరమైనది, మా సంఘస్థులకి ఏది ప్రీతికరమైనది, ఏది వాళ్ళకి ఇష్టము, దాని ప్రకారం మనం నడుచుకోమంటున్నాడు. నువ్వు ప్రభువుకి ఏది ప్రీతికరమైనది, దేవుడికి ఏది ఇష్టమో అది నువ్వు చెయ్యి. వాట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్ అది మనం చేసేవారుగా. నువ్వు మనుషుల్ని సంతోష పెట్టువాడు అయితే నువ్వు క్రీస్తు దాసుడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. మనుషులు సంతోష పెట్టడానికి దేవుడు పిలుపుని నిర్లక్ష్య పెట్టడము, దేవుడి యొక్క చిత్తాన్ని పక్కన పెట్టడము. మనం ఎంత పని చేస్తామా అండి? 99 సార్లు నువ్వు అన్ని పనులు చేయి, కానీ ఆ 100 రోజు ఒక్క పని చేయకపోతే నేను ఎన్ని మాటలంటా అన్ని మాటలంటారు. మనం రోజంతా కష్టపడినా ఆ ఒక్క అరగంట కష్టపడి కూర్చుని పని చేయలేదు అనుకోండి, ఆ అరగంట మనం ఎన్ని మాటలు అంటారు తెలుసా? ఈరోజు నువ్వు మనుషులు సంతోష పెట్టడానికి అన్ని చేస్తున్నావేమో, కానీ ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టు. దేవుడు సంతోష పెడితే, ప్రభువుకి ఏది ఇష్టమైతే నిజంగా భూమి మీద సమాధానం అని ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ఇప్పటి నుంచే నన్ను దెబోరా, మనం మామూలు వ్యక్తులం కాదు, ఇక్కడ అందరూ స్త్రీలే ఉన్నారు, మనం అందరం దెబోరలమంట. దేవుడు నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు విడుదల కలగాలి. వాళ్ళు అంట అక్కడ 20 సంవత్సరాలు తప్పు చేసినందుకు 20 సంవత్సరాలు శిక్షణ అనుభవించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. అలాగా ఈరోజు ఎంతో మంది మొరపెట్టుకుంటున్నారు. ఈరోజు నిన్ను ఒక దెబోరాలాగా దేవుడు వాడుకోవాలి. ఏదో ఇంట్లో ఉండి వంట వండుకొని ఉండడానికి కాదండి, అలా అని చెప్పి అన్ని వదిలిపెట్టడానికి కాదు. మేడం ఎప్పుడు చెప్పేవాళ్ళు, పనంతా చేయాలి, పరిచర్య కూడా చేయాలి. పరిచర్య ఉందని పనిని పక్కన పెట్టడం కాదు అని చెప్పేవాళ్ళు. మేడం నాకు అది నేర్పించారు. ఒక్క సెకండ్. సో అలాగే ఈరోజు మనం మేల్కొందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. చూసారా, ఎప్పుడైతే దేవా నేను వెళ్తానయ్యా అని నువ్వు సిద్ధంగా ఉంటావో దేవుడు నీకు ముందుగా వెళ్తాడంట. దేవుడు నీకు ముందుగా వెళ్తాడంట. ముందుగా వెళ్తే ఏమవుతుంది తెలుసా? మెట్టగానున్న స్థలాలు, మెట్టగా హెచ్చిస్తున్న వాళ్ళందరూ కూడా తగ్గించబడతారు. మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా తగ్గించబడతాయండి, సరాలం చేయబడతాయి. ఇత్తడి తలుపులు లాంటి సమస్యలు వాళ్ళ జీవితాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగలగొట్టబడతాయి. ఇనుప గడియలు విడగొట్టబడతాయి. వాళ్ళ జీవితాల్లోనే కాదు, మనం ఈ పని చేస్తున్నప్పుడు మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు మనం చూస్తాం. మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు చూస్తాం. ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల్లోనే 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన అంటే, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే అని చెప్పుకుంటుంది. దెబోరా లెమ్ము, యెహోవా
సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తబోరా కొండ మీద నుండి దిగి వచ్చాను. చూసారా, దేవుడు యెహోవా నీకు ముందుగా బయలుదేరుతున్నాడు, బారాకు నువ్వు లే, నువ్వు బయలుదేరు, నువ్వు లే అని చెప్తుంది. మనం ఈ రోజు మనకు మనమే చెప్పుకోవాలి. ఈ రోజు దెబోరా ప్లేస్ లో మన పేరు పెట్టుకుందాం. ఈ రోజు దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు, మెట్టగానున్న ప్రతి స్థలమును సరాలం చేస్తున్నాడు, ఇత్తడు తలుపులు పగలగొడతాడు, ఇనుప గడియలను విరగొడతాడు. ఎటువంటి నీకు అడ్డుగా వచ్చిన వారందరినీ కూడా దేవుడు తుత్తనీయులుగా చేసేస్తాడండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియాతో అదే మాట అంటాడు. 1వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా, నువ్వు నడుం కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించిందంతా కూడా వారికి ప్రకటన చెయ్యి, భయపడద్దు. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానుడి యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఏ దేశం అంతటిలో నువ్వెక్కడికి వెళ్ళినా ఎలా ఉంటావంట, ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడగాను నీవు ఉంటావు. వారు నీతో యుద్ధం చేస్తారు. నువ్వు సత్యంలో నడుస్తున్నావు, దేవుడు చెప్పమన్న మాటలు నువ్వు చెప్తుంటే వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను, వారు నీ మీద విజయం పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారా, ఈరోజు అంత గొప్ప కృప దేవుడు. ఈరోజు నేను నీకు ముందుగా పోతానంటున్నాడు, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాలం చేస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా ఇన్నటి వరకు ఈ క్షణం వరకు ఏమన్నా కానివ్వండి, ఇప్పటి నుంచైనా దేవా నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను, నువ్వు చేయమన్న పని నేను చేస్తానయ్యా అని తీర్మానం తీసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని ఎరుగుదును. హల్లెలూయా. దేవుడు నిజమే, ఇక్కడ ఉన్న వారం మనం పరిచర్య చేస్తున్నామేమో, ప్రార్థన చేస్తున్నామేమో, మరి సేవ చేస్తున్నామేమో, అయితే నీ క్రియలను దేవుడు ఎవ్వరు మెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదండి. మనం చేస్తున్న క్రియలేంటో, దేవుని పట్ల నీ ప్రేమ ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నువ్వు చేసే పరిచర్య ఏంటో, నీ సహనం ఏంటో, నువ్వు ఎంత ఓర్చుకుంటున్నావో అన్ని దేవుడు చూస్తున్నాడు. నేను ఎరుగుదును, దేవుడికి తెలుసు, ఎవ్వరికి తెలియాలి అన్న అవసరం లేదండి. ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నన్నెవరు గుర్తించట్లేదు అని మాత్రం మనం ఈరోజు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ మొదట క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని ఎరుగుదును. నాకు తెలుసు నీ క్రియలు ఎంతగా నువ్వు చేస్తున్నావు, ఎంతగా నీ శక్తి కొంచెమైనా కానీ నువ్వు ఎంతగా పోరాడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు ధైర్యం తెచ్చుకొని బయలుదేరుదాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి, 9వ అధ్యాయంలో 10వ వచనంలో, 9వ అధ్యాయము 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యము, నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. చూసారా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, దేవుడు నీకు ఏ పని ఇచ్చినా కానీ శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు. విత్ ఫుల్ మైట్, మనకున్న శక్తి అంతా ఉపయోగించి మనము దేవుడు ఇచ్చిన పని, ఏ పని ఇచ్చినా కానండి, నీకు ప్రార్థన చేయమంటున్నాడా, లేకపోతే సువార్త ప్రకటించమంటున్నాడా, వాక్యం చెప్పమంటున్నాడా, లేకపోతే ఇంట్లో ఏ పని ఉందా, నీకు ఏ పని ఇచ్చినా నీ శక్తి లోపం లేకుండా బాగా మంచిగా పనిచేయమంటున్నాడు, బలంతో పనిచేయమని. ఏదో చేశామంటే చేశామా, ఏదో చేయాలంటే ప్రార్థన చేయాలా టైంకి, అలా కాదు. నీ శక్తి లోపం లేకుండా పనిచేయ. ఎందుకంటే రేపు నిజంగా నువ్వు పోయే పాతాల మందు ఏ పని చేయడానికి ఉండదు, ఏ ఉపాయం ఉండదు, ఏ తెలివి ఏది కూడా అక్కడ ఉండదండి. కాబట్టి ఏది ఉన్నా కానీ ఇక్కడ చేసిన దానికి నీ క్రియలకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు కన్నా శక్తి లోపం లేకుండా మనము ఈరోజు మనకు దేవుడు ఏది ఇచ్చినా, ఏ పని ఇచ్చినా, ఈ కుటుంబంలో మరి కుటుంబంలో అయినా, పరిచర్లో అయినా, ఎక్కడైనా కానివ్వండి, మనము సోమరులాగా ఏదో చేశామంటే చేశామని కాకుండా కానీ శక్తి లోపం లేకుండా, ఇంకా అంటే ఆ మాట వచ్చిందంటే మనం ఇంకా చేయగలమనే కదా, చేద్దాం. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి, మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు
ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసారా, మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ముసుకు నేను ఆలోచిస్తా ఉన్నా, ముసుకు లేని ముఖాల్లాగా ఉండాలంట మనవి. ఇప్పుడు ముసుగు ఎవరు వేసుకుంటారు చెప్పండి? ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు మనం కప్పుకోవడం, ముసుగు అంటే కప్పుకోవడం. అక్కడ మోషే గురించి పైనంతా రాయబడి ఉంటది. మోషే ఎప్పుడైతే దేవుని సన్నిధికి సీనాయి కొండకు వెళ్ళి దేవునితో గడిపినప్పుడు తన ముఖం అంతా వెలిగిపోతుంది అనమాట. అయితే ఎవరు చూడలేదు, కానీ అక్కడ దిగి వచ్చి కొన్ని రోజులు అయ్యాక వెలుగు తగ్గిపోయేది. ఎవరైనా చూసినప్పుడు ఏమనుకునేవారు, అప్పుడు ఉందిలే ఇప్పుడు లేదులే అని అనుకుంటారేమో అని అక్కడే ముసుగేసుకొని కిందకు వచ్చేవాడు అనమాట. ఎవరు కూడా చూడకూడదు, తగ్గిపోతుంది, తగ్గిపోయే ఆ వెలుగు. కానీ ఇప్పుడు నిజంగా ఇది ఆత్మ పరిచర్య. నువ్వు నేను ఏదో చూడండి, ఇప్పుడు ఒక దొంగ వచ్చాడు అనుకోండి, వాడు ఏదో తప్పు చేస్తాడు కాబట్టి వాడు ముఖం చూపించుకోకుండా ముసుగేసుకుంటాడు. అవునా? ముసుగేసుకుంటాడు. ఎందుకు అంటే వాడు చేసేది తప్పు. ఈరోజు నాకు అనిపిస్తుంది, నువ్వు సత్యంలో ఉన్నావు, సర్వసత్యంలో ఉన్నావు, కరెక్ట్ బోధలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వెందుకు భయపడాలి? ఎందుకు మనం భయపడాలి? వేరే వాళ్ళకు మనం ఎందుకు భయపడాలి? ఇది ఆ తగ్గిపోయే మహిమకే అంత వాల్యూ ఉంటే, ఇది మహిమలోంచి మహిమ, ఇది ఆత్మపరిచర్య. ఇది ఆత్మపరిచర్య. మనం ఎందుకు భయపడాలి? ఈరోజు ఎందుకు మనుషులకు భయపడాలి? ఎందుకు డినామినేషన్లకు భయపడాలి? ఎందుకు భయపడాలండి మనము? ఈరోజు మనము ఎవ్వరికి అసలు మనము ఆ ముసుకుని చూడండి ఏదో కప్పు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు భాషల్లో మాట్లాడడానికి భయపడతావేమో, లేకపోతే చూడండి ఈ పరిచర్యలు, దర్శనాలు, కళలు, ప్రత్యక్షతలు, ఈ నిజమైన పరిచర్యను నువ్వు కప్పివేస్తున్నావేమో. ఈరోజు ఆ ముసుగు తీసేసి ముఖము, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, మనం ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడు ప్రభు యొక్క మహిమను అంటే ఆత్మను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా, దేవుని యొక్క పోలికగా మనం మార్చబడాలి. దేవుని యొక్క పోలిక అంటే ఆత్మతో నింపబడి ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటున్నప్పుడు నిజంగా మనం దేవుని యొక్క పోలికగా మార్చబడతాం. అంత గొప్ప ఆత్మ పరిచర్యం దేవుడు ఈ రోజు మనకిస్తున్నాడు. మనం ఆత్మచేత ముద్రింపబడి ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? మనం ఎందుకు ఏదో కప్పు పెట్టుకున్న, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఈరోజు భాషలు మాట్లాడితే తప్పు చేసిన వాళ్ళలాగా, ఒక కళ చెప్పాలంటే, ఒక ప్రత్యక్షతను చెప్పాలంటే తప్పు చేసిన, ఈ పరిచర్యను చెప్పుకోవాలంటే తప్పు చేసిన వాళ్ళలాగా ఉంటున్నాం. ఈరోజు అలా ఉండొద్దు. ఈరోజు దేవుడు నిన్ను కరెక్ట్ బోధలో నడిపిస్తున్నాడు, కరెక్ట్ నడిపింపులో నడిపిస్తున్నప్పుడు మనం ధైర్యంగా సత్యం కొరకు నిలబడి, ఈరోజు దెబోరా వలె అనేకమైన ఇశ్రాయేలు ప్రజలకు మనము చూడండి వాళ్ళని విడిపించేవారిగా, అందుకే ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది అని అంటాడు. దీనులకు మనం సువార్త ప్రకటించేవారిగా, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు, ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించుటకు ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. కలిగిన వారి హృదయాలను మనం దృఢపరచడానికి, బంధింపబడిన వారిని చెరపట్టబడడానికి, మహిమ చూడండి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, ప్రభు హితవత్సరాన్ని, మన దేవుడి యొక్క ప్రతిదండన దినమును ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. రక్తం ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు. దేవుడు అన్ని చూస్తున్నాడు. నీ శక్తి ఎంతో, నీ క్రియలేంటో, నీ సహనం ఏంటో అన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇంకా దేవుడు నీకు ఇస్తున్న ఏ పనైనా కానీ శక్తి లోపం లేకుండా మనం చేస్తూ మనం ముందు సాగేవారిగా ఈరోజు తీర్మానం తీసుకుందాం. దేవా నువ్వు నన్ను నడిపించాయా, నేను మరి దెబోరలాగా నేను కూడా ప్రభా వాడబడతాను. ఇప్పటి నుంచి నేను ప్రభా మరి నిద్రలో నేను ఉండను, లోకంలో నేను ఉండను. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈరోజు మృతులలో నుండి నువ్వు మేల్కో, నీకు ఒక పనుంది. నువ్వు బయలుదేరితే దేవుడు నీకు ముందుగా వెళ్తాడు. మెట్టగానున్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తాడు, ఇస్తాడు, తలుపులు పగలగొడతాడు, ఇనుప గడియలను ఆయన విరగొడతాడు. అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాను అంటుండగా ఇప్పటికైనా మేల్కుందాం, కీర్తన పాడదాం, జయగీతం పాడదాం. ఏదో మనం ఓడిపోయిన వాళ్ళలాగా నిరాశ చెందుతూ దుఃఖములు అలా ఉండద్దు. ఈరోజు నువ్వు మేల్కో, నీ దుమ్ము దులుపుకో. ఏ దుమ్ములో ఉన్నావో, ఏ ధూళిలో ఉన్నావో, ఏ ఆచారంలో ఉన్నావో, ఏ మెడకట్లు నీకున్నాయో అవన్నీ నువ్వే తీసేసుకో. మనమే తీసేసుకోవాలండి.
మనమే తీసుకొని ముందుకు దేవుడు పనిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిజంగా నీ ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. నీ ప్రతి అవసరం నీ ద్వారా దేవుడి యొక్క నామం నువ్వు అనేక మందికి తల్లిగా, ఇప్పుడు దెబోరా గురించి మనం ఎలా చెప్పుకుంటాం అలాగా నీ పేరును అనేక మంది చెప్పుకునేవారిగా, వేల మందికి తల్లిగా, అట్లా దేవుడు నిన్ను కూడా ఒక 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 పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మేలుకుందాం, మరి వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరిచేసుకుందాం, మేలుకుందాం. నిద్రించుచున్న మనం లెగుద్దాం. ఎప్పుడైనా ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని చేద్దాం మనం. మరి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.